शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अजानत्मार्कं गजाननं मणिदमनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघमण्डलं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिन्द्रणात् मृत्योर्मुक्षीयमामृतात् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः विकाराय शुद्धाय नित्याय परमात्मने स्वैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। असाध्यं साधकस्वामिन् असाध्यं तव किं वद रामदूतकृपासिन्धो त्वां मम शरणं मम। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने। ओं श्रीपादश्रीवल्लभनसमुद्रस्वयं श्रीगुरुदत्तात्रेय स्वामी समर्थ सद्गुरु साईनाथ माणिक्य प्रभु गुरुदेव दत्तात्रेय दत्ताभ्यो नमः। ओं श्री अरुणाचलेश्वराय नमः। శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 27వ రోజు పారాయణము. త్రయోవింశోధ్యాయం. విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ అనంతరము ధర్మదత్తుడు మరల వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠ మందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను. వారెటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణుస్వరూపాలైన అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పడం ఆరంభించారు. జయ విజయుల పూర్వజన్మలు. తృణబిందుడు కూతురు దేవహూతి. ఆమె యందు కర్ధమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడనే రాజు వారిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తుడు వారికి అగణితమైన దక్షిణలను ఇచ్చాడు. ఆ సొమ్ముతో అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తించదలిచారు. తదర్థంగా మరుత్త ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడివాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి, నువ్వు ముసలివై పొమ్ము అని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించి, నువ్వు సహంకారి అయి సామజమై పుడతావులే అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇలా పరస్పర శక్తులైనటువంటి ఆ సోదరులు ఇద్దరూ విష్ణార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకునే వారై తమ శాపాలను తత్పూర్వపరాలను విన్నవించుకుని శాప విముక్తికి ఆ శ్రీహరిని ఆశ్రయించారు. హే భగవన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము ముసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్లించు అని మనవి చేశారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాథుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను. అందువలన మీరు
సత్యం అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసా వహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనలోని కాలం గడుపుతూ సాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలని కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు. విడిపించుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠాన్ని ప్రాప్తిని కలిగించాడు మహావిష్ణువు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడుగిడబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలనే నీవు కూడా దంభమాశ్చర్యాలను దిగనాడి సమదర్శనుడవై సుదర్శనాయుధుడవై చరణ సేవకులను ఆచరించు. తుల మకర మేష సంక్రమణాలలో ప్రాతస్నానాలను ఆచరించు. తులసీవన సంరక్షణమందు నిష్టగలవాడై ప్రవర్తించు. గోబ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవనుష్ఠిస్తూ ఉన్నటువంటి ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము నువ్వు వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాం అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని నియమవ్రత నిష్ఠుణ్ణి చేసి కలహాసమేతంగా విమాన వైకుంఠానికి చేరారు. నారదుడు చెబుతున్నారు, ఓ పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటాడో, ఇతరులకు వినిపిస్తాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. త్రయోవింశోధ్యాయ సమాప్త. 23వ అధ్యాయం సమాప్త. చతుర్వింశోధ్యాయ. నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణా సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహామహిమల్ని ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విసిదపరచవే అని కోరగా మరలా నారదుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. కృష్ణా సరస్వతీ నదులు ప్రాదుర్భావం ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలైన సవనం చేసేందుకు సమాయుక్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్షను ఇయ్యడానికి నిర్ణయించింది. కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. దీక్షాముహూర్త మతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు,
సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాడిపోతోంది. ఇప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవితిని గాయత్రిని చూసి మత్సరవతి అయి స్వరోవాచ, ఓం అపూజ్యాన్యత్ర పూజ్యంతే పూజ్యానాంచ వ్యతిక్రమః త్రీణీత్రతం భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడము లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమున పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలను చేశారు. కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చిరునవ్వున లేచిన గాయత్రీ దేవతలు వారించుతున్న సరే వినకుండా, ఆ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగిపోయినది. పలుకులు పడతినైనా నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సౌతులమైన నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాం అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతలాంశలు జడాలుగాను, రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నదులై తూర్పు ముఖంగాను, వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతాస్వరూపాలయ్యారు. సర్వపాపాహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం 23-24 అధ్యాయములు సమాప్తం. 27వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివేదా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తదా మే స్వస్తిర్వైష్ణో బ్రాహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగదిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసమునందున 27వ రోజును మనము చేయవలసినటువంటి దాన ధర్మ జప తపాది విధులు. ఈరోజు చేయవలసినటువంటి దానము ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు. పూజించాల్సినటువంటి దైవం కార్తీక దామోదరుడు.
జపించాల్సినటువంటి మంత్రము ఓం శ్రీ భూతులసీం ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఫలితం మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి. ఈరోజు నిషిద్ధములు ఉల్లి, ఉసిరిక, వంకాయ. స్వస్తి. ఏతత్సర్వం శ్రీ అరుణాచలేశ్వరార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. శివసంకల్పమస్తు. హరి ఓం.